దేవుని నామమునకే మహిమ కలుగునుగాక. వాక్యం చదువుకుందామండి. అందరికీ వందనాలు. ఆదికాండం 1వ అధ్యాయము 9వ వచనం కానించి కొన్ని వచనాలు చదువుకుందాం. దేవుడు ఆకాశము క్రిందనున్న జలము ఒక చోటనే కూర్చబడి అరణ్యాల కనబడను గాక అని పలుకగా ఆ ప్రకారమైన దేవుడు అరణ్యాలకు భూమి అని పేరు పెట్టెను, జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతుల ప్రకారం తమల విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించునుగాక అని పలుకగా ఆ ప్రకారం ఆయను. భూమి గడ్డిని తమ తమ జాతుల ప్రకారం విత్తనములిచ్చు చెట్లను తమ తమ జాతుల ప్రకారము తమ విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలగగా 3వ దినమాయెను. దేవుడు జలములన్నీ ఒక చోటగా కనబడాలని పలకగా ఆ ప్రకారం ఆయన అంటండి. దేవుడు అరణ్యాలకు భూమని పేరు పెట్టాడు. జలరాశులకి ఆ నీరుకి జలరాశులని పేరు పెట్టాడు, సముద్రములని పేరు పెట్టాడు ఆయన. అది మంచిదని దేవుడు చూశాడండి. దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద ప్రతి జాతి చెట్లను మొలిపించారండి. అది ఎవరి కోసమండి? మన కోసమే కదా. ఎందుకంటే మనం ప్రతిదీ తినాలి. ప్రతి ఫలవృక్షములో మనం తినాలని, మనం భుజించాలని, మన కోసం ఆయన మంచి చెడ్ల ఫలములిచ్చే చెట్లు కానించి జీవవృక్షాల ఫలములు కానించి అన్ని వృక్షములు మన కొరకు ఈ ప్రకృతిలో ఎన్ని రకాలను అన్నీ కూడా ఆయన నోటి మాటగా చెప్పగా మన కోసం ఆయన మొలిపించారు. అన్నీ తింటున్నాం, అన్నీ త్రాగుతూనే దేవుని మాట ఎదిరించేవారుగా మనం ఉంటున్నామండి. ఆయన ఎంత ఆలోచన చేశారో తెలుసండి. భూమి మీద నా రూపంలో ఒక మనిషిని చేస్తున్నాను కాబట్టి ఈ భూమి మీద నా రూపంలో ఉన్న బిడ్డలందరూ ఈ భూమి మీద వారు తింటాకి ప్రతి వృక్షము ఫలములు కావాలి కాబట్టి ప్రతి పశువు జంతు పశువులు పక్షులు అన్నీ తింటాకి కావాలి కాబట్టి గడ్డి కానించి పండ్లు కానించి ప్రతి ఒక్కటి కూడా మన కోసం సృజించారండి.